హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రీడింగ్లో యూనివర్స్ ఏ పర్సన్ గురించి మీతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకోబోతున్నారు, ఈ పర్సన్ గురించి యూనివర్స్ ఎలాంటి కొత్త విషయాలు తీసుకొచ్చారో మనం ఈరోజు టాపిక్లో చూస్తాం. అండ్ మీ కనుక నా గైడెన్స్ నచ్చుతున్నాయి, ఎంతో అంత మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే అండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మీకు మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేసేయచ్చు, ఓకేనా? మీకు పర్సనల్ రీడింగ్ కావాలి, మీ సిచ్యువేషన్కి తగ్గ అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పేర్ రీడింగ్ ఉంటుంది, టైటిల్లో మన నెంబర్ ఉంటుంది కదా, సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా? ఓకే అండి, ఈ పర్సన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూస్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ రీయూనియన్కి పాసిబుల్ చూపిస్తుందండి. తప్పకుండా మీ కనెక్షన్లో రీయూనియన్ అయితే ఉంటుంది. 100కి 100% నేను చెప్పగలను. కానీ టైం అనేది కూడా చూపిస్తుందండి. ఇక్కడ రీయూనియన్ ఉంది అని చూపిస్తుంది. అండ్ దానికి కొంచెం టైం కూడా పడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఈ పర్సన్ ఇక్కడ మీ కనెక్షన్ గురించి కానీ, తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, అండ్ తను అదర్ కనెక్షన్లో ఉన్నారు అంటే తన లైఫ్ ఆల్రెడీ మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ సింగిల్ అయి ఉండొచ్చు, లేదా తనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫైనాన్షియల్గా అలా తను ఏదో ఒక విషయంగా తను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ప్రజెంట్ టైంలో మీ మీద తను ఫోకస్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తన లైఫ్లో తను చాలా హెడేక్గా ఉండడము, అండ్ తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో తను విసిగిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ తన ఇంటెన్షన్స్ ఏంటి అంటే ఇక్కడ మీకు మ్యారేజ్ అనేది చూపిస్తుందండి. మ్యారేజ్ అనేది అంటే ఈ కనెక్షన్లో ఈ పర్సన్ మీతో ఆ బాండింగ్ అనేది తను ఫీల్ అవుతారు. అండ్ మిమ్మల్ని తన సోల్మేట్గా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. తప్పకుండా ఇది సోల్మేట్ కనెక్షనే. అండ్ రీయూనియన్ అయితే చూపిస్తుంది, కానీ కొంచెం టైం అనేది కూడా చూపిస్తుంది అనమాట, ఓకే? ఫస్ట్ కార్డ్ చాలా బాగా వచ్చిందండి. 9 ఆఫ్ కప్స్ అంటే ఈ పర్సన్ మీతో ఉంటే తను చాలా హ్యాపీ ఉంటాను అని తన మనసుకి అర్థమవుతుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో తను విసిగిపోతున్నారు. అండ్ ఇక్కడ ఆ సంతోషం తనకి ఎవరి దగ్గర కూడా లభించదు అని ఆ పర్సన్కి అయితే అర్థమవుతుందండి. ప్రజెంట్ తన ఇన్మెచ్యూర్ తనం కానీ, తనే మిమ్మల్ని వదిలేసి ఉంటే కూడా ఇప్పుడు తను హెడేక్గా ఫీల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని వదిలేసిన తర్వాత తనకు చాలా చిరాగ్గా ఉండడం కానీ, అండ్ తన లైఫ్ అనేది తనకు నచ్చకపోవడం కానీ అలా జరుగుతుందనమాట. కానీ మీతో ఉన్నప్పుడు ఈ విధంగా చాలా హ్యాపీ ఉన్నారు అన్నట్టుగా ఆ లవ్, ఆ కేరింగ్ మీ మీద మీ గురించి మీరు ఆలోచించుకోకుండా ఈ పర్సన్ గురించే చాలా ఆలోచించారు. తన మీదే మీకు కేరింగ్ చూపించడము అవన్నీ తనకి బాగా నచ్చుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంటే ఆ బాండింగ్ని, ఆ ప్రేమను, ఆ కేరింగ్ని తను ప్రజెంట్ అన్ని మిస్ అవుతున్నారు కాబట్టి తనకు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. తన చేతులారా తనే కదా మిమ్మల్ని దూరం చేసుకున్నారు అనేది ఆ ఇంటెన్షన్స్ ఈ పర్సన్లో చూపిస్తుంది అనమాట ప్రజెంట్, ఓకే? ప్రజెంట్ ఈ పర్సన్ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారనమాట. ఒక క్లారిటీ అనేది ఉండడం లేదండి ఈ పర్సన్కి. అంటే ఒకసారి ఒక విధంగా ఆలోచించడం, అండ్ ఇంకా కొంతసేపు తర్వాత ఇంకో విధంగా ఆలోచించడము, అంటే తన మైండ్ అనేది తన కంట్రోల్లో ఉండలేకపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీకు చాలా ఫాస్ట్గా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని తనకు ఉంది, కానీ క్లారిటీ రాకపోవడం, మళ్ళీ కొద్దిసేపటికి తన నిర్ణయాలు అనేది చేంజ్ అయిపోవడం అలాంటిది చూపిస్తుంది అనమాట.
కానీ మీ గురించి మాత్రం ఆలోచించడం ఈ పర్సన్ మానలేకపోతున్నారు. చాలా ఆలోచిస్తున్నారు. మీతో ఏదో తెలియని బంధంగా ఈ పర్సన్ మనసులో ఆ ఫీలింగ్ అయితే ఉందండి. ఓకే. ప్రెజెంట్ ఈ పర్సన్ రెస్ట్ మూడ్‌లో ఉన్నట్టుగా చూపిస్తుంది. అంటే ప్రెజెంట్ తను ప్రతి ప్రాబ్లమ్స్‌తో తను పోరాడి ప్రెజెంట్ ఇప్పుడు రెస్ట్ మూడ్‌లో ఉన్నారు. అంటే రెస్ట్ తీసుకునే టైం అన్నట్టుగా చూపిస్తుందనమాట. తప్పకుండా ఈ పర్సన్ ఏదో సిట్యుయేషన్‌తో తను అదర్ కనెక్షన్‌తో కూడా తను డీల్ అవుతున్నారండి. తన లైఫ్‌లో ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా చూపిస్తుంది. మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారంటే తన లైఫ్ పార్ట్నర్ వలన గానీ, తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గానీ, చాలా ప్రాబ్లమ్స్ అనేది తను ఫేస్ చేస్తున్నారు. అక్కడ చాలా విసిగిపోతున్నారు. అండ్ ఆ ప్రాబ్లమ్స్‌తో తను పోరాడి ఇక్కడ మీ మీద తను ఫోకస్ చేయలేకపోతున్నారనమాట. అక్కడికే తన ఎనర్జీ అనేది అయిపోతుంది. ఓకే. ఇంకా మిమ్మల్ని బ్యాలెన్స్ కూడా తను ఏ విధంగా చేయగలరు? చేయలేరు కదా! సో, కాబట్టి తను ప్రెజెంట్ ఎలా ఉంది తన సిట్యుయేషన్ అంటే కొంచెం టైం అనేది తీసుకోవాలి. కొంచెం రెస్ట్ తీసుకోవాలి. దాని తర్వాత మీ గురించి ఒక డెసిషన్‌కి రావాలి అని ఆలోచిస్తా ఉన్నారనమాట. అండ్ ద సన్ కార్డ్ వచ్చేసి మీతో హ్యాపీగా ఉండాలి. అండ్ తర్వాత మీతో ఆ డెసిషన్ ఎలా ఉంటుంది అంటే మీతో హ్యాపీగా ఉండే విధంగా ఉంటుందనమాట. అండ్ ఈ పర్సన్ ప్రెజెంట్ తను రెస్ట్‌లో ఉండి కూడా ఏం ఆలోచిస్తున్నారు అంటే మిమ్మల్ని సరదాగా బయటకి తీసుకెళ్ళడం గానీ, అండ్ కొంచెం మీరు ఏదైనా బాధలో ఉన్నారు అండ్ తను కూడా ఏదైనా బాధలో ఉన్నారంటే, అంటే ఒకరికొకరు మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది చూపిస్తుందనమాట. సో, ఆ బాధ నుంచి బయటకి రావడానికి మిమ్మల్ని కూడా కొంచెం బయటకి తీసుకెళ్ళాలి అన్నట్టుగా చూపిస్తుందనమాట. హ్యాపీగా కలిసి టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ మీరు ప్రెజెంట్ కూడా మీ కెరియర్ మీదనే మీరు ఫోకస్‌గా ఉన్నారు. ఈ పర్సన్ గురించి కూడా ఇంకా ఆలోచించడం లేదు అన్నట్టుగా కూడా చూపిస్తుందనమాట. ఆ విషయంలో కూడా ఈ పర్సన్ కొంచెం భయపడతా ఉండొచ్చు. అండ్ మీరేదైనా దూరం అయిపోతారేమో అనే టెన్షన్‌తోనే తనకు హెడేక్ రావడం గానీ, యాంక్సైటీ అయిపోవడం గానీ జరుగుతుందనమాట. ఖచ్చితంగా రెస్ట్ తీసుకొని అండ్ మీ గురించి ఆలోచించాలి. మీ గురించి ఏదో ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. తను ఇంకా లేట్ చేస్తా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పర్సన్‌కి దూరం అయిపోతారు అనేది తనకి అర్థమవుతుందండి ఈ పర్సన్‌కి. ఓకే. కాబట్టి ఈ పర్సన్ తప్పకుండా మీ గురించి తను ఏదో ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం గానీ, మిమ్మల్ని బయటకి తీసుకెళ్లడం గానీ జరగబోతుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ప్రెజెంట్ తను భయపడడానికి కారణం ఏంటంటే, మీరు ప్రెజెంట్ మీ ఎనర్జీలో మీరున్నారు. ఈ పర్సన్‌కి మీ ఎనర్జీ అనేది ఇవ్వడం లేదు. ప్రాక్టికల్‌గా ఉండడం గానీ, అండ్ మీరు చాలామంది అండి చాలా అందంగా తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా కొత్త డ్రెసెస్ వేసుకోవడము, చాలా అందంగా తయారవుతున్నారు. అవన్నీ ఈ పర్సన్ గూడా చూసి తను కొంచెం మీరు దూరం అయిపోతారేమో అనేది కూడా తనకి అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. రోజు ఒక కొత్తదనం అనేది మీలో కనిపిస్తుందనమాట. ఈ పర్సన్‌కి అంటే రోజు కొత్తగా తయారవ్వడం జరుగుతుంది. ఓకే. అవన్నీ ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఒకవేళ మీరు మీ పర్సన్ సెపరేషన్‌లో ఉండడానికి కారణం అంటే సెపరేట్ అయిపోవడానికి కారణం అనేది వేరే వారి ఇన్వాల్వ్‌మెంట్ అనేది చూపిస్తుందండి. అంటే వీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా ఫ్రెండ్ సర్కిల్ గానీ, లేదా థర్డ్ పర్సన్ సిట్యుయేషన్ గానీ, దాని వల్లనే మీరు సెపరేషన్‌లో ఉన్నారు, సెపరేట్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ప్రెజెంట్ మీరు మీ పర్సన్ ఒకరి గురించి ఒకరు చాలా ఆలోచిస్తున్నారంటే మీ మధ్యలో ఏదైతే జరిగిందో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్లనే మీరు చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, ఒకరిని ఒకరు చాలా అపార్థం చేసుకొని దూరం అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారండి. ఒంటరిగా ఉంటున్నారు. అండ్ మీ గురించి ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. అండ్ మిమ్మల్ని అలాగే వదిలేయకూడదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్‌కి మీరు చాలామంది ఫినాన్షియల్‌గా గూడా హెల్ప్ చేసి ఉండొచ్చు. లేదా మదర్ కేరింగ్ గానీ, తన మీద మీరు చాలా ప్రేమ, కేరింగ్ అవన్నీ తను ప్రెజెంట్ మీరేదైతే చూపించారో వాటన్నిటిని తను గుర్తుకు తెచ్చుకుంటున్నారనమాట. మీరు ఈ పర్సన్ గురించి చాలా చేశారండి. సో, వాటికి తను రిటర్న్ గిఫ్ట్ అనేది ఏమి ఇవ్వలేదు మీకు. ఓకే. అంటే మిమ్మల్ని ఒంటరిగా వదిలేయడము, బాధ పెడుతూనే ఉండడము, మీరు తన గురించి ఎప్పుడు పోరాడుతా ఉండడము,
తను బాగుండాలి అని మీరు చాలామంది ఎఫర్ట్స్ పెడతా ఉండడం, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోక థర్డ్ పర్సన్‌తో మాట్లాడి వారితో కూడా తను మీ గురించి ఆర్గ్యుమెంట్స్‌కి వచ్చినట్టుగా కూడా చూపిస్తుంది కొంతమందికి. సో, ఇప్పుడు అవన్నీ తనకేదో గుర్తుకొస్తుందనమాట. మీ రిలేషన్‌లో ఈ పర్సన్ ప్రెజెంట్ బాధపడుతున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, ఎవరితో సరిగ్గా కలవలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. నైట్ ఆఫ్ కప్స్. చాలా మందికి మీ లైఫ్‌లో కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ చూపిస్తుందండి. ఎయిట్ ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవాలి అనుకున్నారండి. తన ఇంటెన్షన్స్ ఎలా ఉండింది అంటే, మీతో ఉన్నన్ని రోజులు హ్యాపీగా మీతో టైమ్ స్పెండ్ చేయాలి, మీతో ఎంజాయ్ చేయాలి. తర్వాత మీ లైఫ్‌లో నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అంటే పారిపోవాలి. మీకు అసలు అనుమానం రాకుండానే మీ లైఫ్‌లో నుంచి తను జారుకోవాలి అని అనుకున్నారనమాట. కానీ తనకు తెలియకుండానే ఈ పర్సన్ మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు. కార్డ్స్ చూస్తున్నారు కదా! తనేమనుకున్నారు? మీతో ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా మీతో ఎంజాయ్ చేయాలి అనుకున్నారనమాట. తర్వాత తన ఎంజాయ్‌మెంట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, దాని తర్వాత మీ లైఫ్‌లో నుంచి తను వెళ్ళిపోవాలి, ఎస్కేప్ అయిపోవాలి అనుకున్నారనమాట. కానీ ఇక్కడ తనకు తెలియకుండానే తను మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారనమాట. అంటే ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టంగా లేరు. తను వదిలించుకుందాము అనుకున్నా తన వల్ల కావడం లేదనమాట. తను మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, థర్డ్ పర్సన్‌ని ఇన్వాల్వ్‌మెంట్ చేయడము, నానా రకాలుగా ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకున్నారండి పర్సన్. మిమ్మల్ని తక్కువ చేసి చూడడము, అంటే ఏదో విధంగా మిమ్మల్ని రాంగ్ పర్సన్‌గా తను ప్రూవ్ చేసి, తనే రైట్ పర్సన్‌గా మీ లైఫ్‌లో నుంచి మెల్లిగా జారుకోవాలి అన్నట్టుగా తను చూసారనమాట. కానీ తను ఏ విధంలో అయినా సరే అండి, తను ఎన్ని చేసినా మీ లైఫ్‌లో నుంచి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నా, తను వెళ్ళిపోయినా కూడా పూర్తిగా ఈ పర్సన్ మిమ్మల్ని వదలలేకపోతున్నారు. అలాగని మీతో ఉండలేకపోతున్నారు గూడా. తన మీద తనకి ఒక డౌట్ వస్తుంది. అసలు నేనేంటి? అండ్ నేను అసలు ఇలా ప్రవర్తించడం ఏంటి? నేను వద్దనుకున్న పర్సన్ గురించే పదే పదే నేను ఆలోచించడం ఏంటి? ఈ పర్సన్‌ని ఎందుకు వదలలేకపోతున్నాను? అలాగని తనతో ఎందుకు ఉండలేకపోతున్నారు? తనకి అర్థం కావడం లేదనమాట. చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు ఈ పర్సన్. తనకు తెలియకుండానే పర్సన్ పదే పదే మీ గురించి ఆలోచించి, తన లైఫ్‌లో మీరు ఉండేటట్టుగా తను మేనిఫెస్టింగ్ కూడా చేస్తున్నారనమాట. అందుకనే ఈ పర్సన్ పదే పదే మీకు గుర్తుకు రావడం కూడా జరుగుతుందండి. మీరేదైనా వర్క్‌లో ఉన్నా సడెన్‌గా ఈ పర్సన్ మీకు గుర్తుకొస్తున్నారు. మీకు తెలియకుండానే మీ కళ్ళ నుంచి నీళ్ళు రావడము, అండ్ సడెన్‌గా మీరు డల్ అయిపోవడం అలా జరుగుతుంది. అంటే ఈ పర్సన్ మీకు మేనిఫెస్టింగ్ చేస్తున్నారనమాట తన లైఫ్‌లో. తను కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. తనకు తెలియకుండానే ఈ పర్సన్ 24/7 మీ గురించి ఆలోచిస్తా ఉండడం జరుగుతుందండి. మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. తనకు తెలియకుండానే ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్టింగ్ అయితే చేస్తున్నారు. అంటే తను మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు కాబట్టే మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారనమాట. ఈ పర్సన్ ఎంత బాధ పెట్టినా మీరు ఆ బాధని తట్టుకొని ఇక్కడే ఉంటున్నారు. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మ్యానిపులేటివ్ చేస్తున్నారు. ఓకే. నైన్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. చాలా మందికి మీ లైఫ్‌లో ఒక గ్రోత్ అనేది చూపిస్తుందండి. మీరు మీ లైఫ్‌లో మీరు ఉండాలి అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్‌ని పట్టించుకోకూడదు. ఈ పర్సన్ గురించి తనని మీరు చేసేస్తా ఉంటే, అంటే తన వెంట మీరు పడతా ఉంటే తనేంటి పారిపోవాలి అనుకుంటారనమాట. సో, అలా చాలా రోజులు, చాలా ఇయర్స్ కూడా మీకు గడిచిపోయి కూడా ఉంటుందనమాట చాలామందికి. అంటే మీరు తనని చేసేస్తా ఉండడం. తనేంటి మీ లైఫ్‌లో నుంచి పారిపోవాలి అనుకోవడం అనమాట. ఓకే. ఇంకా ఈ పర్సన్‌ని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఈ పర్సన్ తన కర్మకి తనని వదిలేస్తున్నారు. మీ లైఫ్‌లో ఇంకా హ్యాపీగా ఉండాలి మీరు అని మీరు ఆలోచిస్తా ఉన్నారనమాట. ప్రెజెంట్ మీ లైఫ్‌లో
గ్రోత్ అనేది చూపిస్తుందండి. ఫినాన్షియల్‌గా మీరు చాలా బాగున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. చాలా హ్యాపీగున్నారు అండ్ సెల్ఫ్ లవ్ అనేది చూపిస్తుందనమాట. ఇన్ని రోజులేంటి మీరు ప్రతివారు మీ వారే అనుకోని మీరు ప్రతి విషయంలో మోసపోతా ఉంటే, ఇంకా వారి క్యారెక్టర్ ఏంటో మీకు అర్థమయ్యి, ఇప్పుడు మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. ఎవరిని చేసేయకుండా, ఏ పర్సన్‌ని ఎంతవరకు ఉంచాలి అనేది మీకు చాలా బాగా అర్థమైంది కాబట్టి, మీ ఎనర్జీలోనే మీరు ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, ఇప్పుడేంటి ఈ పర్సన్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఈ విధంగా ఎలా ఉన్నారు? ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారు? మీ లైఫ్‌లో అదర్ పర్సన్ ఎవరైనా వచ్చారా? దాని వల్లనే మీరు ఈ విధంగా ఉన్నారా? అని తను ఇప్పటికి కూడా ఈ పర్సన్ నెగెటివ్‌గానే ఆలోచిస్తా ఉన్నారండి. మీ గురించి ఈ పర్సన్ ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ తను జగిల్ అవుతున్నారండి. చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు ఈ పర్సన్. ఒకవేళ మీకు కమిట్మెంట్ ఇచ్చి మీ లైఫ్‌లో ఉంటే, మీ లైఫ్‌లో వస్తే తను మళ్ళీ ఆ మాటని తను నిలబెట్టుకుంటారా లేదా అనే భయం గూడా ఉందన్నమాట. అంటే తన మీద తనకే నమ్మకం లేదండి ఈ పర్సన్‌కి. మీకు ఎలా కమిట్మెంట్ ఇస్తారు? మీకెలా ఆ నమ్మకాన్ని ఇస్తారు? తన మీద తనకే నమ్మకం అనేది కనిపించడం లేదిక్కడ. మరి మీకెలా నమ్మకం ఇస్తారు? చాలా తక్కువ నమ్మకం అనేది చూపిస్తుందండి. అంటే తనకి తనే కన్‌ఫ్యూజ్ అయితా ఉంటారు. తన మీద తనకి డౌట్ అనమాట. ఒకవేళ కమిట్మెంట్ ఇచ్చేస్తే ఆ మాట మీద తను నిలబడి ఉంటారా? ఉండరా? ఇప్పటికే చాలా రకాలుగా మీకు మోసం చేశారు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషను రావడం, పోవడం అలా అయితే జరిగింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ మీ లైఫ్‌లో అయితే ఫ్యాషన్ అనేది చూపిస్తుంది. అండ్ ఫినాన్షియల్‌గా గూడా తనకేదో హెల్ప్ అవుతుంది అన్నట్టుగా కూడా మీ లైఫ్‌లో రావడం అయితే జరిగిందండి. ఓకే. తన అవసరం తీరగా వచ్చారు ఈ పర్సన్. ఓకే. తను మీతో ఎంజాయ్‌మెంట్ అండ్ ఫినాన్షియల్‌గా తనకి మీరు హెల్ప్ అవుతారనేసి అండ్ తనని మీరు ఎంటర్‌టైన్ చేస్తా ఉంటారు కదా! ఆ విధంగా తను ఎంజాయ్ చేస్తా ఉండాలి అనే ఇంటెన్షన్స్ అయితే అవి చూపిస్తుందండి. ఓకే. 6 ఆఫ్ వ్యాండ్స్. మళ్ళీ మీతో ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది కావాలి తనకి. మళ్ళీ ఆ ఎంజాయ్‌మెంట్ కావాలి. మీతో మళ్ళీ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారనమాట తను. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని చూస్తున్నారండి. చెప్పాను ఇందాక నేను. మళ్ళీ ఈ పర్సన్ ఈ రిలేషన్‌లో తను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ ఒకవేళ చాలామంది మీరు ఆహ్, మీతో రిలేషన్‌లో ఉన్నన్ని రోజులు ఉండి తర్వాత ఈ పర్సన్ అదర్ పర్సన్‌ని కూడా చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది అంటే, ఆ పర్సన్ అక్కడ అంత హ్యాపీగా అయితే ఉండడం లేదండి. మీ మెమోరీస్ అనేది తనని చాలా వెంటాడుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. మిమ్మల్ని తను ఆహ్, మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. మీతో ఆ బాండింగ్ అనేది తను వదులుకోలేకపోతున్నారు. తను ఆలోచించవద్దు, ఇదంతా తప్పు అనుకున్నా గూడా, తను ఆ ఆలోచన అనేది తనకి వెంటాడుతూనే ఉన్నాయి. మీతో ఉన్న ఆ స్వీట్ మెమోరీస్ ఏదైనా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. అలాంటిది పదే పదే ఈ పర్సన్‌ని వెంటాడుతా ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు తను. అండ్ మీతో ఉన్న మెమోరీస్ ఉంటాయి గదా! మీరెక్కడికైనా మీరు మీ పర్సన్ బయటకెళ్ళినయి ఏదైనా ఉండొచ్చు. అండ్ ఏదైనా షాపింగ్‌కి వెళ్ళడం గానీ, అలా ఏదైనా ఉన్నాయంటే పదే పదే ఈ పర్సన్‌కైతే గుర్తుకు వస్తున్నాయండి. లేదా మీ నేమ్‌కి సంబంధించిన నేమ్స్ వారి ఇంట్లో వారికి ఉండడం గానీ, బయట ఎక్కడైనా కనిపించడం గానీ, అలా దాని వలన తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలి. అండ్ ఈ రిలేషన్‌లో ఎలాగైనా సరే స్ట్రెంత్ అనేది తెచ్చుకోవాలి అనుకుంటున్నారనమాట. ఇన్ని రోజులు ఈ పర్సన్ మీ విషయంలో అంటే తను వేరే వారికి భయపడడం గానీ, అంటే ఎవరైనా ఒక పర్సన్ విషయంలో ఈ పర్సన్ తను భయపడి మీ గురించి తను ధైర్యం చేయలేదు. అంటే ఈ పర్సన్ స్ట్రెంగ్త్‌ని కూడగట్టుకోవాలి. కొంచెం ధైర్యంగా ఉండాలి. మిమ్మల్ని వదిలేసుకుంటే పర్సన్ పూర్తిగా ఆ పెయిన్ ఏంటో ఈ పర్సన్‌కి తెలుస్తుందనమాట. కాబట్టి మిమ్మల్ని ప్రెజెంట్ మీ వాల్యూ ఏంటో గూడా ఈ పర్సన్‌కి తెలిసి వచ్చి అండ్ మిమ్మల్ని పూర్తిగా వదిలేస్తే
తనకి తన లైఫ్ ఎలా ఉంటుందో తనకు అర్థమవుతుందనమాట. కాబట్టి మిమ్మల్ని పూర్తిగా అయితే వదిలేయలేను. సో, మీతో కూడా తను ఉండాలి అని ఆ విధంగా నిర్ణయాలైతే తీసుకోబోతున్నారనమాట. నాకు తెలిసి ఈ పర్సన్ మీకు తప్పకుండా 8 అవర్స్ లోపల కాల్ చేస్తారండి. 8 నంబర్ వచ్చింది ఇక్కడ. 8 నంబర్ అంటే కమ్యూనికేషన్. సో, ఈ పర్సన్ తప్పకుండా మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు. ఓకే. 8 అవర్స్ లోపల ఈ పర్సన్ చాలా మందికి మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే చూపిస్తుంది. ఓకేనా. ఇక్కడ నాకు సైన్స్ వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండి. అండ్ మిథునం, తుల, కుంభరాశి కూడా చూపిస్తుంది. ఓకే. ఇక్కడ ఈ కనెక్షన్లో ఇక్కడ మీకు మీ పర్సన్కి ఒక టాప్ సైకిల్ అయితే ఎండ్ అయింది. అండ్ ఇంకొక సైకిల్ మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మళ్ళీ ఏదో ఒకటి మీ లైఫ్‌లో మళ్ళీ ఏదో న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. కానీ ప్రెజెంట్ మీరే ఈ పర్సన్‌ని పట్టించుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ లైఫ్‌లో మీరు మీ కెరియర్ మీద మీరు ఫోకస్‌గా ఉన్నారు. ఈ పర్సన్‌ని అస్సలు పట్టించుకోవడం లేదు. తన వలన మీరు చాలా విసిగిపోయి ఉన్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో అలాగనమాట. ఇంకా ఇన్ని ఇయర్స్ నుంచి తన విషయంలో మీరు ఎఫర్ట్స్ పెట్టింది చాలు. ఇంకా మీ గురించి మీరు ఆలోచించుకోవాలి అనే నిర్ణయానికి మీరు వచ్చారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? జస్టిస్‌కి క్లారిఫికేషన్. ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏంటంటే అండి, క్వీన్ అండ్ కింగ్ మీ ఇద్దరి ఎనర్జీస్ అనేది సేమ్ ఉంటుందండి. సో యూనివర్స్ మెసేజెస్ ప్రకారం ఏంటిదంటే, మీ సెల్ఫ్ లవ్ని మీరు వదులుకోకండి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మీరు ఏదైతే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారో, అంతకుముందు ఒక ఎమోషనల్ పర్సన్గా ఉన్నారు కదా, ఆ ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి ఇప్పుడే మీరు సెల్ఫ్ లవ్లో వచ్చారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుందనమాట. అండ్ మీ మీద మీరు చాలా అందంగా తయారవ్వడము, మీ మీద మీరు ఎక్కువగా ఫోకస్గా ఉన్నారు కదా, సో అవన్నీ మీరు వదులుకోకండి. సో ఇదే కంటిన్యూ చేయండి అని చెప్తున్నారనమాట. సో మీరు ఈ విధంగా ఉండేసరికి ఈ పర్సన్కి మీ గురించి ఆలోచన అనేది తనకి వస్తుందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ మీరు చాలా ధైర్యంగా ఉండాలన్నమాట. ఓకే. పిరికిగా ఎప్పుడు ఉండకూడదు. మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే అన్నిటిని మీరు ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలన్నమాట. పిరికిగా ఉండడము, బాధపడతా ఉండడము, ఏడుస్తూ ఉండడం అలా ఉండకూడదన్నమాట. ధైర్యంగా ఒక పులి, ఒక లయన్ అలా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి. మీరు చాలా ధైర్యంగా ఉండాలి. అండ్ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. మీకు మీరే లవ్ చేసుకున్నప్పుడు వేరే వారు మీకు ఎలా లవ్ చేస్తారు. సో కాబట్టి సెల్ఫ్ లవ్ అనేది మీరు వదులుకోకూడదనమాట. ఓకే. అండ్ అతి త్వరలోనే మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చూపిస్తుంది. అండ్ మీ పర్సన్ కూడా మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే మీ లైఫ్లో రాకుండా తను దూరం ఉంటున్నారు అంటే మీ లైఫ్లో అయితే రావడం జరగబోతుంది అనమాట. హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ మనం మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ చూస్తామండి. ఈ రీడింగ్కి సంబంధించి మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటో 1 కార్డ్ తీస్తాను, తర్వాత ఆల్ సైన్స్ వరకు చూస్తాను. ఓకే. నేను మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఫస్టే తీస్తామనుకున్నాను, బట్ మర్చిపోయా. మేము ఏ రోజు ఏ రీడింగ్ చేయాలి అండ్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అనేది యూనివర్స్ అనేది మా ఇంట్యూషన్కి చెప్తా ఉంటుందండి. ఓకే. దాని ద్వారానే మీకు ఒక్కొక్క మెసేజ్ అనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. ఓకే. మీకు ఈ మెసేజ్ మీ ముందు వచ్చింది అంటే మీకు ఏదో ఒకటి మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి ఏ రీడింగ్ అనేది మీ ముందు వస్తుంది అని అర్థం చేసుకోండి. ఓకే. మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు? ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో తప్పకుండా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు అని చెప్తున్నారు. ఇట్స్ అప్ టు యూ, మీ జీవితం మీ చేతిలోనే ఉంది అని చెప్తున్నారనమాట. లాస్ట్ కార్డ్ వచ్చేసి బిగ్ హ్యాపీ చేంజెస్ అని చెప్తున్నారండి. ఓకే.
మీ జీవితం అనేది మీ చేతుల నుంచి జారిపోయింది. మీ చేతిలో ఏమీ లేదు. ఇంకా శూన్యం నా జీవితం అని ఎప్పుడు మీరు అనుకోకూడదనమాట. ఓకే. మీరు అనుకుంటే మీ తలరాతని మీరే తిరిగి రాసుకుంటారండి. ఓకే. అదే మీ స్పిరిట్ ఏంజెల్స్ అనేది మీకు చెప్తున్నారనమాట. ఓకే. మీరు అనుకుంటే ప్రతి ఒక్క దాంట్లో మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. యెస్ కార్డ్. ఓకే. మీ లైఫ్‌లో తప్పకుండా ఇక్కడ బిగ్ హ్యాపీ చేంజెస్ మంచి చేంజెస్ అనేది మీ లైఫ్‌లో వస్తాయి అని చెప్తున్నారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనము మేషరాశి టు మీనరాశి వరకు ఎలా ఉందో చూస్తాం. అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం అండ్ మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఓకేనా? వేరే డెక్లో చూస్తాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది, మీ లైఫ్లో ఏం జరిగాయి చూస్తాం. ఓకే. మేషరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృషభ రాశి వారు మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. ఇక్కడ మనీ గురించి అండ్ మీ కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మిథున రాశి వారు ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారండి, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ వస్తున్నారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ సింహరాశి వారు ఈరోజు మీ కెరియర్లో మీరు చాలా బిజీ అయిపోతారండి, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారనమాట. అండ్ కన్యా రాశి వారికి ఈరోజు మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది. అండ్ కొంతమందికి మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడము, న్యూ లవ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. కెరియర్ పర్పస్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు, మనీ ఫ్లో చాలా బాగుంటుంది, సక్సెస్ అనేది మీ లైఫ్లో ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. అండ్ తులారాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు ఈరోజు మీరు ఏదో విషయంగా రిస్క్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ రీయూనియన్ కూడా అవుతుందన్నమాట మీకు. అండ్ ధనురాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ మకర రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని మీ ఎనర్జీలో మీరు ఉండాలి అని అనుకుంటున్నారనమాట. అండ్ కుంభరాశి వారు ఏదో ఒక విషయంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, 24/7 ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ మీనరాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ ఎంతో అంత హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.